శ్రీగురుభ్యో నమః. హరి ఓం. యక్కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నానవిశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణాం. ఆయుర్వర్ధనముత్తమం శుభకరం సంతానసంపత్ప్రదం నానాశాస్త్రసుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. మార్చి 30, 2025 మార్చి 30 నుండి ఈ విశ్వావసనామ సంవత్సరం మొత్తం యొక్క ఫలితాలు తెలుసుకుందాం. ఈ సంవత్సరం ఫలితాల మొత్తం మేషరాశి దగ్గర నుంచి మీనరాశి వరకు విందాం. మరి విశ్వావసనామ సంవత్సరం చైత్ర నుంచి ఫాల్గుణం వరకు అంటే 12 నెలలు, తెలుగు నెలలు 12. విశ్వావసనామ సంవత్సరం చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వేజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం. ఇవి 12 నెలలు తెలుగు నెలలు. ఇప్పుడు అందరూ కూడా ఇంగ్లీషు నెలలు వాడుతున్నారు కాబట్టి ఇంగ్లీషు నెలలకు వేరే చెబుతాము. ఇప్పుడు ఈ 12 నెలలకి కూడా కలిపి ఈ సంవత్సరం ఎట్లా ఉంది మొత్తం మనం తెలుసుకుందాం. ఆదాయ వ్యయాలు. మొదటిగా సింహరాశికి ఆదాయం 11, ఖర్చు 11. అట్లాగే సింహరాశికి రాజపూజ్యం 3, రాజావమానం 6. 5వ రాశి సింహరాశి. విశ్వావసనామ సంవత్సరం మొత్తం ఫలితం. విశ్వావసనామ సంవత్సరానికి 5వ రాశి సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశికి అష్టమంలో శని వచ్చాడు. ఈ అష్టమ శని వల్ల ప్రాణకంటకుడు, ఎవరన్నా దెబ్బలు తగలచ్చు, ప్రయాణాల్లో ఇబ్బందులు రావచ్చు, అనారోగ్యాలు రావచ్చు. అనారోగ్యాల వల్ల చాలా కష్టం, మరణస్థితికి రావచ్చు. కానీ మిగతా గ్రహాలు మరి జన్మలగ్నరీత్యా గ్రహాలు బాగుంటే వీటిని తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవాలి. ఈ రాశికి శుక్రుడు తర్వాత ఒక్కడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి. ప్రతి విషయంలో ఆచితూచి ప్రవర్తించాలి. జాతకం చూపించుకోండి. జాతకానికి దోషాలు ఏమున్నా వాటి యొక్క ఉపశమనం చేయించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఇప్పుడు మనం విశ్వావసనామ సంవత్సర పంచాంగ శ్రవణం చేస్తున్నాం. ఈ పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తున్నాం? సంవత్సరాది పండుగ రోజున ఈ పంచాంగ శ్రవణం చేస్తే మనకు వచ్చే ఫలితం ఏమిటో దాన్ని చెప్పుకుందాం. మన ఇంట్లో శుభకార్యాలు జరగాలి. శత్రువులు అనేటువంటి వాళ్ళు ఉండకూడదు. శత్రుత్వం ఇదివరకు ఉన్న వాళ్ళు మిత్రులు అయిపోవాలి. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం. దుస్వప్నం, చెడు కళలు వస్తాయి. ఆ కళ నిజంగా జరిగినట్టే ఉంటుంది. తెల్లవారు లేచిన తర్వాత కూడా ఆ భయం ఎక్కువ అవుతుంది. ఎవరో చచ్చిపోయినట్లు, మన ముఖ్యులైన వాళ్ళు ఎక్కడో చచ్చిపోయినట్లు కలుస్తుంది. వాళ్ళు బాగున్నారని తెలిసేంతవరకు ఈ భయం పోదు. ఇట్లాంటి దుస్వప్నాలు. మరి పంచాంగ శ్రవణం చేయాలంటే మనం ఇంట్లో శుభం కలగాలి. శత్రువులు లేకుండా ఉండాలి. శత్రుత్వం మనకు రాకుండా ఉండాలి. తర్వాత చెడు కళలు రాకూడదు. దుస్వప్న దోషాపహం. గంగా స్నానం చేసిన ఫలితం వస్తుంది. ఈ పంచాంగ శ్రవణం చేస్తే గంగా స్నానం చేసిన ఫలితం వస్తుంది. గోదానం చేసినటువంటి ఫలితం కూడా వస్తుంది. తర్వాత దుస్వప్న దోషాపహం, నానా శాస్త్ర సుసాధనం, అనేక శాస్త్రాలు విన్నటువంటి ఫలితం వస్తుంది. తర్వాత ఇవన్నీ కూడా మనకున్నటువంటి దోషాలు మొత్తం పోతాయి. దాన్ని ఏమంటారు? శ్రీకళ్యాణ గుణావహం, మంచి జరగడానికి. రిపుహరం, శత్రువులు లేకుండా పోవటానికి రిపుహరం. గోదానం చేసిన ఫలితం రావాలి. గంగా స్నానం చేసిన ఫలితం రావాలి. అనేక శాస్త్రాలు విన్న ఫలితం రావాలి. గోవును దానం చేసిన ఫలితం రావాలి. ఇవన్నీ రావాలంటే సంవత్సరాది పండుగ రోజు పంచాంగ శ్రవణం చేయాలి. ఈ పంచాంగ శ్రవణం చేయడానికి ప్రత్యేకించి ఉంటుంది. ఏమిటయా అంటే ఉగాది పచ్చడి అంటారు. ఉగాది పచ్చడి కాదు, ఉగాది ప్రసాదం. దాన్ని ఎట్లా చేస్తాం? వేప పూత,
మామిడికాయ, నిమ్మరసం లేకపోతే తేనె, తర్వాత తీపి, వగరు, 5 రకాలు కలిసి మనం అవి తింటున్నాం. ఏమిటా అంటే తీపి శుభకార్యాలప్పుడు తీపి పెట్టుకుంటాం. చేదు అంటే చెడు మాటలు విన్నప్పుడు చేదు, అబ్బో అది వినలేకపోతాం. తర్వాత పులుపు తింటాం. పులుపు కూడా కొన్ని విషయాల్లో ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఆ గగురు పొడటంలో మంచికి గగురు పొడుస్తుంది, చెడుకి గగురు పొడుస్తుంది. ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి మనం అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. మంచికి కానీ, చెడుకు కానీ, శత్రుత్వానికి కానీ, మిత్రత్వానికి కానీ అన్నిటినీ మేము సమర్థించుకోగలము అనే దానికోసమనే మనం వేపపూత ప్రసాదం తింటున్నాం. తర్వాత ఇప్పుడు మనం వినాల్సింది ఏమిటంటే రాజు, ఈ నవనాయకులు అంటారు. మనకు దేశంలో ప్రపంచంలో ఉండేటువంటి పద్ధతులు ఎట్లా ఉంటాయంటే పార్లమెంటు మెంబర్లంతా కూడా రాజు, మంత్రి, సేనాధిపతి ఇట్లా ఉంటారు. అదేవిధంగా పంచాంగంలో కూడా ఎట్లా ఉంటారంటే రాజు, మంత్రి, సేనాధిపతి ఇట్లా వరుసన అన్ని పదవులు ఉంటాయి. దానివల్ల ఏ గ్రహం ఏ అధికారం ఉంటే ఏం జరుగుతుంది అదొకటి తెలుసుకుందాం. ఇప్పుడు ఆదివారం రోజు సంవత్సరాది పండుగ వచ్చింది కాబట్టి ఆ రోజున ఆదివారం రవి సూర్యుడికి ఆధిపత్యం కాబట్టి ఈ సూర్యుడి వల్ల మనకేమొస్తుంది? విపరీతమైన వర్షాలు, చక్కని వర్షం లభిస్తుంది. నవనాయకులలో సమస్యలు వస్తూ ఉంటాయి, కానీ అన్నిటినీ కూడా అధిగమించాలి. ఆయుధాల వలన భయం కూడా ఎక్కువగా ఉంటుంది. చోరాగ్ని భయం ఉంటుంది. రాజు రవి కావటం చేత యుద్ధ భయం, శత్రు భయం, అగ్ని భయం, దొంగల భయం ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత మంత్రి చంద్రుడు, ఆయన వల్ల మంచి వర్షం కురుస్తుంది. అన్ని రకాల పంటలు పండుతాయి. మరి ధాన్య వ్యాపారం బాగుంటుంది. ప్రజలు క్షేమంగా ఆరోగ్యంగా ఉంటారు. పాలకులు అనేక రాయితీలు అంటే ఈ తెల్లటి వస్తువులన్నిటికి కూడా తక్కువ రేటుతో మనకు అందజేస్తారు పరిపాలకులు. సైన్యాధిపతి రవి, మళ్ళీ రెండో ఆధిపత్యం కూడా రవికి వచ్చింది. అందువల్ల ఇరుగు పొరుగు వారితో ఇబ్బందులు, తగాదాలు ఉంటాయి. అధికారులకు పాలకులకు మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఇళ్లల్లో ఉండే వాళ్ళకేమో మన పక్క ఇంటి వాళ్ళకి మనకు తగాదా వస్తుంది. అట్లాగే అధికారులు వాళ్ళలో వాళ్ళకి అభిప్రాయ భేదాలు. అధికారులు అంటే అధికారులు రాజ్య పరిపాలకులు, వాళ్ళు అధికారులు. ఉద్యోగస్తులు ఉన్నారు. ఉద్యోగస్తులు ఆ పైన రాజ్య పరిపాలకులు చెప్పింది చేయాలి, కానీ అది చెప్పకూడదని చెప్పటం వల్ల వాళ్ళకి తేడాలు వచ్చి మరి ప్రపంచ పరిపాలన, రాష్ట్ర పరిపాలన, దేశ పరిపాలన ఇబ్బందిగా ఉంటుంది. మరి రక్తధాన్యం బాగా పండుతుంది. మరి ప్రజలు మాత్రం సంతోషంగా జీవిస్తారు. 4 సస్యాధిపతి గురువు, ఆయన వల్ల ఉలవలు, గోధుమలు, శనగలు ఇవన్నీ కూడా బాగా పండుతాయి. బంగారం ధర బాగా పెరుగుతుంది. పసుపు రంగు నేల బాగా ఫలిస్తుంది. వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. గోదావరి నది పొంగి ప్రవహిస్తుంది. 5వ అధిపతి ధాన్యాధిపతి కుజుడు, అంగారకుడు, పూర్ణంగా ఫలిస్తుంది. ముళ్ళు ధాన్యాలు బాగా ఫలిస్తాయి. స్వల్ప ధాన్యాలు ఫలిస్తాయి. ఎర్ర నేల సంపూర్ణంగా ఫలిస్తుంది. రైతుల మధ్య విభేదాలు వచ్చి రైతు సంఘాలు విడిపోతాయి. పంటలు కొన్ని కీటకాల వల్ల పంటలు చెడిపోతాయి. తర్వాత అర్ఘ్యాధిపతి రవి, ధరలు తగ్గుతాయి. అల్పవృష్టి, ప్రజలకు ఆకలి బాధలు ఎక్కువగా ఉంటాయి. మంత్రుల మధ్య కలహాలు పెరుగుతాయి. లోహాల ధరలు పెరుగుతాయి. అధికారులకు నాయకులకు మధ్య భేదాభిప్రాయాలు ఎక్కువ అవుతాయి. నాయకులంటే మరి ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు నాయకులు. మరి ప్రపంచ యుద్ధాలు ఇప్పుడు అధికారులు ఎట్లా ఉంటారంటే కనీసం 25-30 సంవత్సరాలు ఉద్యోగం చేస్తారు. కలెక్టర్లు ఉంటారు, ఎస్పీలు ఉంటారు. వీళ్ళంతా కూడా మరి రాజకీయ నాయకులకి వాళ్ళు చెప్పింది విని పరిపాలించాలి. అట్లాంటి పరిపాలన వీళ్ళు చెప్పింది వాళ్ళు వినరు, వాళ్ళు చెప్పింది వినరు, వీళ్ళు వినరు. ఇట్లాంటి ఇబ్బందులు వస్తాయి. మరి వడగండ్ల వానలు కూడా బాగా వస్తాయి. మేఘాధిపతి రవి, 3వ స్థానం కూడా రవికి వచ్చింది. ప్రజల్లో భయాలు ఎక్కువగా ఉంటాయి.
అనేక సంఘటనలు కలుగుతాయి. ఖండాలుగా రకరకాలుగా వర్షాలు కురుస్తాయి. పంటలు బాగా పండినప్పటికీ క్రిమికీటకాల వల్ల హెచ్చు ఎర్ర వల్ల బాగా పంటలు నష్టం జరుగుతుంది. ఎర్రని భూములు ధాన్యం బాగా ఫలిస్తుంది. రసాధిపతి శని, నెయ్యి, నూనె, బెల్లము, తేనె మొదలగు రసజాతులు ధరలు ఉండవు. చెరుకు పంట దిగుబడి లేక రైతులు విపరీతంగా నష్టపోతారు. అకాల వర్షాలు, నీరసాధిపతి బుధుడు, మరకతాలు వివిధ ధాన్యాలకు ధరలు విపరీతంగా పెరుగుతాయి. గాలులతో కూడిన వర్షాలు, తుఫాన్లు బాగా ఎక్కువగా వస్తాయి. ఈ 9 రాజులు 9 మందికి ఇట్లాంటి అధికారాలు వచ్చినాయి. రవికి మొత్తం 4 ఆధిపత్యాలు వచ్చినాయి. చంద్రుడికి 1 ఆధిపత్యం వచ్చింది. కుజుడికి 1 ఆధిపత్యం వచ్చింది. బుధుడికి 1 ఆధిపత్యం వచ్చింది. గురువుకి 1 ఆధిపత్యం వచ్చింది. అయితే ఈ గ్రహాల్లో పాపగ్రహాలు, శుభగ్రహాలు అని 2 ఉన్నాయి. ఈ శుభగ్రహాలు ఏంటంటే మరి 3 శుభగ్రహాలు వచ్చినాయి. 9 3 వస్తే 6 పాపగ్రహాలు వచ్చినాయి. ఈ 6 పాపగ్రహాల అధికారాలు ఎక్కువ రావటం చేత ప్రపంచంలో కానీ, రాష్ట్రంలో కానీ, కేంద్రంలో కానీ మరి దుర్మార్గులకే ఆధిపత్యాలు వస్తాయి. ఈ దుర్మార్గులు ఆధిపత్యాల వల్ల ఏంటి? స్వలాభం. వాళ్ళ సొంత లాభం చూసుకుంటారు. ప్రజల రక్షణ చూడరు. దానివల్ల చాలా కష్టాలు, నష్టాలు వస్తుంది. ఈ విశ్వావసనామ సంవత్సరంలో అల్పవృష్టి, మధ్యమ పంటలు, ప్రజలకు మూత్ర రోగాలు, దొంగల వలన అధిక భయం, రాజులలో భయం మరి ఈ విధంగా ఉండటమే కాక 2 కొంచాల పంట ఎక్కువ ఉంటుంది. మరి కరువు కాటకాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ సంవత్సరం మూఢమి 11/6/2025 నుండి 12/7/2025 వరకు గురుమౌఢ్యమి. ఇది 1 నెల రోజులు ఉంటుంది. తర్వాత శుక్రమౌఢ్యమి 28/11/2025 నుండి 14/2/2025 వరకు 25 వరకు శుక్రమౌఢ్యమి. ఇది 3 నెలలు మూఢమి. ఈ 3 నెలలు కూడా అంటే మార్గశమాసం నుంచి మాఘమాసం వరకు శుభకార్యాలు, వివాహాది శుభకార్యాలు చేయటానికి పనికిరాదు. మరి ఈ సంవత్సరం 7వ నెల 7వ తారీఖు 9వ నెల 25వ సంవత్సరం భాద్రపద బహుళ విధియ రోజున చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణం రాత్రి 9 గంటలకు వచ్చి మరి తెల్లవారుజామున 1:23కి వదిలిపోతుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం. ఇంకో 2వ చంద్రగ్రహణం ఉంది. మార్చి 3వ తారీఖు ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ రోజున మళ్ళీ కేతుగ్రస్త చంద్రగ్రహణం. అంతకుముందుది రాహుగ్రస్త చంద్రగ్రహణం, రెండోది కేతుగ్రస్త చంద్రగ్రహణం. ఇట్లాంటి గ్రహణాలు వచ్చినాయి. అయితే ఇప్పుడు మనం సంవత్సర ఫలితాలు చెప్పుకోబోయే ముందు ముఖ్యమైన విషయాలు చెప్పుకుందాం. ఏమిటా అంటే ఈ గ్రహాలు పాపగ్రహాలు, శుభగ్రహాలు. అందులో పాపగ్రహాల బలం ఎక్కువగా ఉండటం చేత, శుభగ్రహాల బలం ఎక్కువగా ఉండటం చేత పరిపాలకుల్ని ఎవరిని విమర్శించటం లేదు, పరిపాలకుల తప్పు అనటం లేదు. ప్రజల్లో కూడా భార్యాభర్త, తండ్రి కొడుకు, తల్లి కూతురు ఇట్లా చదువుకుండే ఉపాధ్యాయుల దగ్గర, పిల్లల దగ్గర రకరకాలైన సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు వాళ్ళు కావాలని చేస్తున్నారని మాత్రం నేను చెప్పటం లేదు. అది మాత్రం గుర్తుంచుకోవాలి. రాజుల వల్ల అంటే దేశ పరిపాలకులు కానీ, ఉద్యోగస్తుల వల్ల కానీ వాళ్ళు కావాలని చేస్తున్నారు, వాళ్ళది తప్పు అని నేను చెప్పటంలా. మనకు బుద్ధి ఎట్లా పుడుతుంది అంటే మరి చెడు గ్రహాల పరిపాలన ఉండటం వల్ల మనకు అటువంటి బుద్ధి పుడుతుంది. కాబట్టి ప్రజల్లో కానీ, ఉద్యోగస్తుల్లో కానీ, రాజ్య పరిపాలకుల్లో కానీ, దేశ పరిపాలకుల్లో కానీ ఇట్లాంటి సమస్యలు బాగా రావటం, యుద్ధాలు బాగా జరగటం, మనకంటే పైన ఇంకొకడు బాగా పైకి రాకూడదు. వాడు ఎట్లా పైకి వస్తాడు వాడిని అణగదొక్కుతాం. మనం పైకి రాలేకపోయినా అవతల వాడిని అణగదొక్కాలి. అంటే కొంతమంది చిన్న వాళ్ళంతా కలిసి ఏకమై
వీళ్ళంతా కలిసి పెద్దవాడిని పడగొట్టడం కోసమని యుద్ధాలు చేసి దేశాన్ని నాశనం చేసుకోవటం జరగబోతోంది అని మాత్రం చెబుతున్నా. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏం చేయాలంటే మనకంటే తక్కువ వాడిని చూసి మనం బాగున్నామని తృప్తి పడితే మన దురాశకు పోము. అట్లాగే మనకంటే ఎక్కువ వాళ్ళని చూసి వాళ్ళలాగా మనం ఎట్లా అవుతామో, వాళ్ళలాగా మనం ఎట్లా సంపాదిస్తామో అనుకునేటట్లయితే ఎవరినోని ముంచాలి, పాపం చేయాలి. అటువంటి పాప పుణ్యాల కోసమని ఇబ్బందులు పడతారు. కాబట్టి ఆ విషయం చెబుతున్నా. ఎప్పుడు కూడా స్వర్గం ఆనందం ఎట్లా ఉంటాయంటే పుణ్యఫలం వల్ల స్వర్గం ఆనందం వస్తుంది. పాపఫలం ఎందుకు వస్తుంది అంటే మనం చేసే చెడు పనుల వల్ల, పాపం వల్ల కష్టం వస్తుంది. పాపం వల్ల కష్టం వస్తుంది. పుణ్యం వల్ల, పుణ్యం అంటే సత్కార్యాలు, దేవతా కార్యాలు, 10 మందికి మేలు చేయటం, దానివల్ల పుణ్యం వస్తుంది. పుణ్యం వల్ల ఆనందం, స్వర్గం వస్తుంది. పాప పనులు చేయడం వల్ల మనకేమవుతుంది? కష్టాలు కలుగుతాయి. పాపం వల్ల యమలోకానికి పోతామని ధర్మశాస్త్రాలు చెప్పున్నాయి. కాబట్టి ఈ పంచాంగ శ్రవణంలో మంచి చెడు విమర్శించి చెప్పాను. దాన్ని మాత్రం ఎవరు చెడుగా ఆలోచించద్దు. దాన్ని బాగుండాలనుకుంటే ఎటువంటి సమస్యలోనైనా సరే కాస్త ఓర్పు వహిస్తే ఎటువంటి ఇబ్బంది రాదు. ఇప్పుడు కందాయ ఫలాలు చెప్పుకున్నాం. అశ్విని నక్షత్రానికి 7 సంఖ్య వచ్చింది, మధ్య శూన్యం వచ్చింది. ఎందుకంటే 3 కందాయాలు. బేస్ సంఖ్య వస్తే అర్ధలాభం, సరి సంఖ్య వస్తే వచ్చే ఆదాయం ఖర్చు సమానం. 0 వస్తే ఆది శూన్యం, మొదటి కందాయంలో 0 వస్తే వ్యాధి, మధ్య శూన్యం వస్తే, మధ్యలో 0 వస్తే మనోవ్యధ, అంత్య శూన్యం, చివరి శూన్యం వస్తే ఎంత కష్టపడ్డా మిగిలేది చాలా తక్కువ. ఇది బాగా అర్థం చేసుకోవాలి. మొదటి కందాయం 0, ఆది శూన్యం మహావ్యాధి, వ్యాధి వస్తుంది. మధ్య శూన్యే, మధ్యలో 0 వస్తే మనోవ్యాకులత, అంత్య శూన్యం, చివరి శూన్యం 0 వస్తే వచ్చే ఫలితం స్వల్పం. అట్లాగే విషమే శ్రద్ధలాభశ్చాత్, బేసి సంఖ్య 3 కందాయాలు కూడితే వచ్చే బేసి సంఖ్య అర్ధలాభం వస్తుంది. సమేతు సమతా భవేత్, సమానమైన సంఖ్య అంటే సరి సంఖ్య వస్తే వచ్చే ఆదాయం సమానంగా ఉంటుంది. ఇది దీని వివరం. కాబట్టి వరుసన సంఖ్యలు చెప్పుకుంటూ పోతాను. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ చెప్పాలి అంటే టైము తీసుకుంటుంది, వినేవాళ్ళకి విసుగవుతుంది. కాబట్టి అశ్విని నక్షత్రానికి మొదటి కందాయం 3, రెండో కందాయం 0, మూడో కందాయం 4. భరణి నక్షత్రానికి మొదటి కందాయం 6, రెండో కందాయం 1, మూడో కందాయం 1. మరి కృత్తికా నక్షత్రానికి మొదటి కందాయం 1, రెండో కందాయం 2, మూడో కందాయం 3. మరి రోహిణి నక్షత్రానికి మొదటి కందాయం 4, రెండో కందాయం 0, మూడో కందాయం 0. అట్లాగే మృగశిర నక్షత్రానికి మొదటి కందాయం 7, రెండో కందాయం 1, మూడో కందాయం 3. ఇది సమసంఖ్య. మరి ఆదాయం మృగశిర ఆరుద్ర నక్షత్రానికి మొదటి కందాయం 0, రెండో కందాయం 4, మూడో కందాయం 4. పునర్వసు నక్షత్రానికి మొదటి కందాయం 5, రెండో కందాయం 0, మూడో కందాయం 1. తర్వాత పుష్యమి నక్షత్రానికి మొదటి కందాయం 0, రెండో కందాయం 1, మూడో కందాయం 3. ఆశ్లేష నక్షత్రానికి మొదటి కందాయం 3, రెండో కందాయం 2, మూడో కందాయం 0. తర్వాత ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి. మఖా నక్షత్రానికి మొదటి కందాయం 6, రెండో కందాయం 0, మూడో కందాయం 2. పుబ్బా నక్షత్రానికి మొదటి కందాయం 1, రెండో కందాయం 1, మూడో కందాయం 4. ఉత్తరా నక్షత్రానికి మొదటి కందాయం 4, రెండో కందాయం 2, మూడో కందాయం 1. హస్త నక్షత్రానికి మొదటి కందాయం 7, రెండో కందాయం 0, మూడో కందాయం 3. చిత్తా నక్షత్రానికి మొదటి కందాయం 2, రెండో కందాయం 1, మూడో కందాయం 0. స్వాతి నక్షత్రానికి మొదటి కందాయం 5, రెండో కందాయం 2, రెండో కందాయం 2. మరి విశాఖ నక్షత్రానికి మొదటి కందాయం 0, రెండో కందాయం 0, మూడో కందాయం 4. ఆశ్లేష నక్షత్రానికి మొదటి కందాయం 3, రెండో కందాయం 1, మూడో కందాయం 1. మరి జ్యేష్ఠ నక్షత్రానికి మొదటి కందాయం 6, రెండో కందాయం 2, మూడో కందాయం 3. మూల నక్షత్రానికి మొదటి కందాయం 0, రెండో కందాయం 0, మొదటి కందాయం 1. మూల నక్షత్రానికి రెండో కందాయం 0, మూడో కందాయం 0. పూర్వాషాఢ నక్షత్రానికి మొదటి కందాయం 4, రెండో కందాయం 1, మూడో కందాయం 2.
పూర్వాషాఢ నక్షత్రం మొదటి కందాయం 4, రెండో కందాయం 1, మూడో కందాయం 2. ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి కందాయం 7, రెండో కందాయం 2, మూడో కందాయం 4. శ్రవణ నక్షత్రానికి మొదటి కందాయం 2, రెండో కందాయం 0, మూడో కందాయం 1. మరి ధనిష్ట నక్షత్రానికి మొదటి కందాయం 5, రెండో కందాయం 1, మూడో కందాయం 3. శతభిష నక్షత్రానికి మొదటి కందాయం 0, రెండో కందాయం 2, మూడో కందాయం 0. పూర్వాభాద్ర నక్షత్రానికి మొదటి కందాయం 3, రెండో కందాయం 0, మూడో కందాయం 2. ఉత్తరాభాద్ర నక్షత్రానికి మొదటి కందాయం 6, రెండో కందాయం 1, మూడో కందాయం 4. రేవతి నక్షత్రం మొదటి కందాయం 1, రెండో కందాయం 2, మూడో కందాయం 1. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రతిదానికి విడివిడిగా చెప్పకుండా అన్నిటికీ కలిపి చెప్పాల్సి వస్తుంది. మరి సరి సంఖ్య వస్తేనేమో వచ్చే ఆదాయం ఖర్చు సమానం. బేసి సంఖ్య వస్తే అర్ధలాభం, సగమే లాభం, మిగతాది మొత్తం నష్టమైపోతుంది. మొదటి కందాయం 0 అయితే వ్యాధి, రెండో కందాయం 0 వస్తే మనోవ్యాధి, మూడో కందాయం 0 వస్తే వచ్చే ఫలితం స్వల్పం. ఇది అర్థం చేసుకోండి. ఈ సంఖ్యను బట్టి కూడికేసుకోవటం, 0 ఎక్కడ 0 వచ్చింది అది చూసుకోవాలి. స్వస్తి.